నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన యథార్థ గాథను వివరించబోతున్నాను. మనలోనే ఒకరు తన జీవితంలో ఎదురైన అతి దారుణమైన సంఘటనను మనతో పంచుకున్నారు. ఇది కేవలం భయం మాత్రమే కాదు, ఆ కుటుంబం అనుభవించిన నరకం. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది పుట్టుకతోనే ఏదో ఒక శక్తితో లేదా ఒక శాపాన్ని మోసుకొస్తూ పుడతారని అంటుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి గ్రహగతులు చాలా బలహీనంగా ఉంటాయి. అలాంటి వారు రాత్రి సమయాల్లో సాధారణ మనుషులకు కనిపించని దుష్ట శక్తులను, ప్రేతాత్మలను చూడగలరు. ఆ సమయంలో పుట్టిన వాళ్ళ జీవితం భయం లేదా భ్రమల మధ్య ఉండిపోతుంది. ఇలాంటి ఒక దుస్థితిలో చిక్కుకున్న వాడి కథే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. తన పేరు వినయ్. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో తన కుటుంబం నివసించేది. తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్నలు, ఇంకా ఒక చిన్న తమ్ముడు. ఇంట్లో దేనికి లోటు లేదు. కానీ వినయ్ విషయంలో నానమ్మ, తాతయ్యలకు ఎప్పుడూ ఏదో ఒక రకమైన భయం, అప్రమత్తతో ఉండేవారు. రాత్రైతే చాలు వినయ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఒక కన్ను వేసి ఉంచేవారు. వినయ్ పుట్టినప్పుడే అతని జాతకం చాలా భారంగా ఉందని, గ్రహాలు అనుకూలంగా లేవని జ్యోతిష్యులు చెప్పారట. అందుకే రాత్రిపూట అతను బయట తిరగడం ఇంట్లో వాళ్ళు ఇష్టపడేవారే కాదు. వినయ్ తన స్నేహితులతో నైట్ అవుట్ ప్లాన్ చేసినప్పుడు అమ్మ కంటే ఎక్కువగా నానమ్మే అడ్డు చెప్పేది. వినయ్, నువ్వు రాత్రిపూట బయట ఉండకూడదు, నీ గ్రహాలు బాగాలేవు, ఏదైనా అనర్థం జరగవచ్చు అని హెచ్చరించేది. అలా చెప్పినప్పుడు వినయ్ అస్సలు నమ్మేవాడే కాదు. నానమ్మ ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టి పారేసేవాడు. 2018 సంవత్సరం నాటి దసరా నవరాత్రుల సమయమది. వాతావరణం చల్లగా ఉంది. అంతటా పండగ వాతావరణం, బతుకమ్మల సందడి. సద్దుల బతుకమ్మ రాత్రి వినయ్ ఇంట్లో వాళ్ళంతా పండుగ హడావిడిలో ఉన్నారు. వినయ్ స్నేహితులు లోకేష్, సందీప్ పండుగ పార్టీ ఇస్తున్నాం రమ్మని పిలిచారు. అప్పటికే రాత్రి 10:30 అవుతుంది. వినయ్ వాళ్ళను కలవడానికి వెళ్ళాడు. వినయ్ స్నేహితులకు ఒక అలవాటు ఉంది, దొంగచాటుగా సిగరెట్లు తాగడం. వాళ్ళు సిగరెట్ తాగడానికి ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశం కావాలి. అప్పుడు అందులో ఒక స్నేహితుడు అన్నాడు, మనం ఊరి చివర్లో ఉన్న స్కూల్ పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం, అక్కడైతే ఎవరూ ఉండరని. ఆ స్కూల్ గురించి చాలా పుకార్లున్నాయి. రాత్రిపూట ఆ స్కూల్ దగ్గరికి ఎవరూ వెళ్ళరు. కానీ వినయ్ ఆ మాటలను హేళన చేసేవాడు. రండి ఆ స్కూల్ వైపు వెళ్దాం, దయ్యాలు మనకేం చేస్తాయో చూద్దాం అంటూ తన స్నేహితుల దగ్గర గొప్పగా చెప్పాడు. 3 బైకుల మీద 5 స్నేహితులు వినయ్తో పాటు ఆ స్కూల్కు చేరుకున్నారు. ఆ చీకట్లో ఆ భవనం చాలా భయంకరంగా ఉంది. కానీ అంతమంది స్నేహితులు ఉండడంతో వాళ్లకు భయం కలగలేదు. ఆ స్కూల్ 2 భాగాలుగా ఉండేది. ఒకవైపు బాలికల విభాగం, ఇంకోవైపు బాలుర విభాగం. మధ్యలో ఒక పెద్ద గోడ, ఆ పక్కనే ప్రిన్సిపాల్ గది ఉండేది. వినయ్ ఆ స్కూల్లోనే చదువుకున్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆవరణలో ఉన్న భారీ మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు గురించి వీళ్ళు స్కూల్ రోజుల్లోనే కథలుగా వినేవారు. ఒకే ఏడాది 15 మంది వాచ్మెన్లు పారిపోయారట. ఎవరికేమైందో తెలియదు, కానీ ప్రిన్సిపాల్ ఆ విషయాలను గోప్యంగా ఉంచేవాడు. వీళ్ళంతా అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సిగరెట్లు తాగుతూ సమయం గడుపుతున్నారు. అప్పటికే రాత్రి 12:30 అయింది. ఎవరి ఇంట్లో నుండి కూడా ఫోన్ రాలేదు, ఎందుకంటే ఆ రోజు పండుగ కాబట్టి ఎవరూ ఫోన్ చేయలేదు. అప్పుడు సందీప్ అన్నాడు, మనం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు కూడా ఓసారి చిన్నప్పటి ఆట దాగుడు మూతలు ఆడితే ఎలా ఉంటుందని. అందరూ నవ్వుతూ సరే అని అన్నారు. వినయ్కి దొంగయే వంతు వచ్చింది. వినయ్ ఆ మర్రి చెట్టు కింద నిలబడి కళ్ళు మూసుకొని అంకెలను వెనక్కి లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 1 వస్తున్నానని అరిచాడు. అలా అనగానే అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వాళ్ళూరిలో ఒక నమ్మకం ఉంది, రాత్రిపూట చెట్టు కింద అంకెలను ఎప్పుడూ వెనక్కి లెక్క పెట్టకూడదు, అది మరణానికి సంకేతమని. వినయ్ అడుగు ముందుకు వేయగానే అతని చెవిలో ఒక గొంతు వినిపించింది, నేను రావాలా. ఆ గొంతుకు వినయ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. తన భ్రమే అనుకొని మళ్ళీ అడుగు వేశాడు. ఈసారి మళ్ళీ గొంతు, నేను వచ్చేశాను. అది విన్న వినయ్కి చెమటలు పట్టేశాయి. చుట్టూ స్నేహితులెవరూ కనిపించడం లేదు.
త్వరగా ఎవరినైనా వెతికి పట్టుకొని ఈ ఆటను ముగించాలని అనుకున్నాడు. అప్పుడతని చూపు స్కూల్ బిల్డింగ్ పైకప్పు మీదికి వెళ్ళింది. ఎవరో గోడ దూకి వెళ్ళినట్టు అనిపించింది. తను కూడా పైకి వెళ్తే అందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారో తెలుస్తుందని వినయ్ మెట్ల ద్వారా పైకెళ్ళాడు. పైకి వెళ్ళాక అక్కడక్కడ చిన్న గదులున్నాయి. ఒక గదికి బయట నుండి తాళం వేసుంది, కానీ లోపల ఒక ఎర్రటి బల్బు వెలుగుతూ ఆరుతూ ఉంది. ఆ వెలుతురులో ఆ గది గుమ్మం దగ్గర ఒక చిన్న అబ్బాయి తన మోకాళ్లలో తలదూర్చుకొని ఉన్నాడు. అది చూసిన వినయ్, ఈ సమయంలో ఇక్కడ ఓ చిన్న పిల్లాడేంటి? నా స్నేహితులు ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా, ఆట పట్టిస్తున్నారేమో అని వినయ్ ఆలోచిస్తుండగా అతని భుజం మీద ఒక చెయ్యి పడింది. వినయ్ ఒకేసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే తన స్నేహితుడు సందీప్. ఏంట్రా వినయ్, ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను దొరకబట్టాను, ఇప్పుడు మళ్ళీ నీదే వంతు అన్నాడు నవ్వుతూ. వినయ్ వణుకుతున్న గొంతుతో, రేయ్ అక్కడ చూడు, ఆ అబ్బాయి ఎవరని అడిగాడు. సందీప్ అటువైపు చూసి, ఏ అబ్బాయి? అక్కడ ఎవరూ లేరు కదా అన్నాడు. ఆ మాట వినగానే ఆ ఎర్రటి బల్బు ఒక్కసారిగా పేలిపోయింది. ఆ చీకట్లో ఆ పిల్లవాడు మాయమయ్యాడు. ఆ ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడి నేల తడుచుంది. ఎవరో కూర్చుని వెళ్లిన గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన సందీప్, వినయ్ భయంతో ఒకరినొకరు పట్టుకొని స్నేహితులందరికీ ఫోన్ చేశారు. అందరూ పైకి రండి, ఇక్కడేదో వింత జరుగుతుందని పిలిచారు. స్నేహితులందరూ వచ్చాక జరిగిన విషయం చెప్పారు. అందరూ నవ్వుతూ ఎగతాళి చేశారు. కానీ సరిగ్గా అదే సమయంలో కిందున్న ఒక క్లాస్ రూమ్ నుండి ఏదో వస్తువు పడిపోయిన శబ్దం వినిపించింది. ప్రిన్సిపాల్ గది కిటికీలు దానంతట అవే కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అందరూ మెల్లగా కిందికి దిగి ఆ శబ్దం వచ్చిన క్లాస్ రూమ్ వైపు వెళ్లారు. అక్కడ ఆ గది మూలలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆమె శరీరం బొగ్గులా నల్లగా ఉంది. ఆమె జుట్టును నేల మీద చాపలా పరుచుకొని కూర్చొని ఉంది. ఆమె మెల్లగా తలపైకెత్తి వారి వైపు చూసింది. ఆమె కళ్ళను చూసిన వీళ్ళు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆమె కూడా వారి వెనకాలే పరిగెత్తుతుంది. విచిత్రమేమిటంటే వాళ్ళెంత పరిగెత్తినా స్కూల్ ఆవరణలోనే తిరుగుతున్నారు. వాళ్ళొచ్చిన గేటు కనిపించడం లేదు. చివరకు ఒక స్నేహితుడు ధైర్యం చేసి దారి చూపించగా అందరూ బయటికి పరిగెత్తి దగ్గరలో ఉన్న ఒక వినాయకుడి గుడి దగ్గర ఆగారు. అందరికీ ఊపిరి ఆడడం లేదు. అందులో ఒక స్నేహితుడు వాంతులు చేసుకున్నాడు. వినయ్, ఇంటికి వెళ్దాం రండి అంటుండగా ఒక స్నేహితుడు ఏడవడం మొదలుపెట్టాడు. నా ఫోన్ అక్కడే పడిపోయింది. అది మా నాన్న ఫోన్. అందులో మా నాన్న బిజినెస్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాలున్నాయి. ఆ ఫోన్ దొరకకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడని ఏడుస్తున్నాడు. వేరే దారి లేక వినయ్, సందీప్, కిరణ్ ముగ్గురు తిరిగి మళ్ళీ ఆ స్కూల్ లోపలికి వెళ్లారు. మిగిలిన ముగ్గురు ఆ గేట్ దగ్గరే ఆగారు. వినయ్ తన ఫోన్ నుండి కిరణ్ ఫోన్ కు రింగ్ చేస్తున్నాడు. ఆ రింగ్ సౌండ్ వినిపిస్తుంది, కానీ ఫోన్ ఎక్కడుందో దొరకడం లేదు. తీరా గమనించగా ఆ సౌండ్ మళ్ళీ పైకప్పు మీది నుండే వస్తుంది. వీళ్ళు భయపడుతూనే పైకి వెళ్లి ఫోన్ తీసుకున్నారు. కిందికి దిగుతుండగా ఆ మర్రి చెట్టు వెనుక నుండి మళ్ళీ ఆ నల్లటి స్త్రీ ప్రత్యక్షమైంది. మీరు చస్తారు, మిమ్మల్ని పోనివ్వనంటూ అరుస్తూ వారి వెనుక పడింది. వాళ్ళు ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని బైక్ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రోజు నుండి వినయ్ జీవితం పూర్తిగా మారిపోయింది. నెల రోజులు గడిచాయి. స్నేహితుల మధ్య మాటలు తగ్గిపోయాయి. అందరికీ ఆరోగ్యం దెబ్బతింది. కానీ వినయ్ పరిస్థితి మాత్రం మరీ దారుణం. రోజు రాత్రి జ్వరం రావడం, ఒళ్ళంతా నొప్పులు. డాక్టర్లు ఎన్ని మందులిచ్చినా తగ్గడం లేదు. ఒకరోజు సందీప్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వినయ్, నేను ఆ రోజు నుండి నిద్రపోలేకపోతున్నాను. ఆ స్త్రీ, ఆ అబ్బాయి నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు. నన్ను కాపాడు, లేదంటే నన్ను చంపేస్తారని ఏడ్చాడు. అప్పుడు వినయ్ మిగిలిన స్నేహితులతో మాట్లాడి దీనికి ఏదో పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో ఒక స్నేహితుడు ఊరి బయట ఉండే ఒక యోగి గురించి చెప్పాడు. వినయ్ తన స్నేహితులతో కలిసి ఆ బాబా వద్దకు వెళ్ళాడు. బాబా వారిని చూడగానే అక్కడే ఆగిపోండి అని అరిచారు. తన శిష్యులను పంపి వినయ్ కుడి భుజాన్ని పరిశీలించమని చెప్పారు. వినయ్ను తన దగ్గరికి పిలిచి తన కుడి భుజాన్ని గట్టిగా వదిలించారు. గట్టిగా వదిలించు, లేకపోతే అది నిన్ను తీసుకెళ్తుందని అంటున్నారు.
వినయ్ అలా చెయ్యగానే తన భుజం మీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టుగా అనిపించింది. బాబా కోపంగా, నీ ఇంట్లో వాళ్ళు రాత్రిపూట బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా, ఎందుకు వెళ్ళావు? నీ జాతకం ఎంత బలహీనమైనదో నీకు తెలియదా అని అడిగారు. ఆ మాటలకు వినయ్ ఆశ్చర్యపోయాడు. బాబాకు తన జాతకం గురించి ఎలా తెలుసు? బాబా వినయ్ని కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూయగానే మళ్ళీ అదే స్త్రీ, అదే పిల్లాడు కనిపించి, నిన్ను వదలం, నిన్ను తీసుకెళ్తామని అరిచారు. వినయ్ భయంతో కళ్ళు తెరిచాడు. బాబా వినయ్ ఒంటిపై గంగాజలం చల్లి మంత్రించిన విభూదిని వినయ్ పై చల్లారు. అది నల్లటి ఇసుకలా మారి కింద పడింది. మరికొన్ని రోజులు ఆలస్యమైతే ఆ తల్లి కొడుకులు నిన్ను బలి తీసుకునేవారు. బాబా ఒక కొబ్బరికాయను వినయ్ చేతిలో పెట్టి కొన్ని మంత్రాలు చదివించారు. వినయ్ కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోమన్నారు. వినయ్ స్నేహితులందరూ చూస్తుండగా వినయ్ ముక్కు నుండి చెవుల నుండి ఒక నల్లటి పొగ వచ్చి ఆ కొబ్బరికాయ లోపలికి వెళ్ళిపోయాయి. బాబా వెంటనే ఆ కాయని మూసేసి ఒక హనుమంతుడి వస్త్రాన్ని చుట్టారు. వినయ్ ఇక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో హనుమంతుని గుడి ఉంది, వెళ్ళి ఈ కొబ్బరికాయను అక్కడ పెట్టిరా అని అన్నారు. దారిలో నీకు అత్యంత ఇష్టమైన వారు పిలిచినా పలకకు, వెనక్కి తిరిగి చూడకని హెచ్చరించారు. వినయ్ వణుకుతూ గుడివైపు వెళ్ళాడు. దారిలో ఎన్నో గొంతులు వినిపించాయి. వాళ్ళమ్మకెవరో కొడుతున్నట్టు నన్ను రక్షించని పిలిచింది. అది వాళ్ళమ్మ కాదని తెలుసుకున్న వినయ్ వెనక్కి తిరిగి చూడకుండా ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా వినయ్ చేతికి 3 రక్షా దారాలు కట్టారు. ఈ దారాలను నువ్వు విప్పకూడదు, అవి దానంతటవే తెగిపోయే వరకు ఉంచుకోవాలి. అప్పటి వరకు నువ్వు రాత్రిపూట ఆ స్కూల్ పరిసరాల్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ నా మాట వినకుండా వెళ్ళావో అవి మళ్ళీ నిన్ను పట్టుకుంటాయని చెప్పారు. వినయ్ ఆ స్కూల్లో ఉన్న ఆత్మల గురించి అడగగా బాబా అసలు విషయం చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇదే గ్రామంలో ఒక స్త్రీ తన చిన్న కుమారుడితో కలిసి రాత్రిపూట వస్తుండగా కొంతమంది మృగాలు ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసి అదే స్కూల్లో చంపేశారు. ఆమె కొడుకును ఆ స్కూల్ వెనుకున్న ఆ కుంటలో విసిరి చంపేశారట. ఆ రోజు నుండి వాళ్ళ ఆత్మలు అదే స్కూల్లో తిరుగుతున్నాయి. ఎవరైతే ఆ పైశాచికత్వానికి ఒడిగట్టారో వాళ్ళు కూడా చనిపోయారు. వీళ్లకు మాత్రం శాంతి లేదు, అక్కడే తిరుగుతున్నారు. వినయ్, నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళకూడదని ఆ బాబా మళ్ళీ హెచ్చరించారు. ఇప్పటికీ 7 ఏళ్లవుతుంది. వినయ్ చేతికి ఆ దారాలు ఇంకా ఉన్నాయి. అప్పటి నుంచి వినయ్ రాత్రిపూట ఆ స్కూల్ వైపు వెళ్ళలేదు. ఇది ఫ్రెండ్స్, వినయ్తో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి ఏమైనా సంఘటనలుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. లేదా స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు పంపిస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఇంతసేపు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.